వాసుకి అనగానే మనకు పురాణాల్లో క్షీరసాగర మథనం గుర్తుకు వస్తుంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి తాడుగా అతి పెద్దదైన వాసుకి అన్న పామును ఉపయోగించారు. ఆ తరువాత పరమశివుడు ఈ వాసుకిని ఆశీర్వదించి తన మెడ చుట్టూ ఆభరణంగా ధరిస్తాడు. సరిగ్గా ఇలాంటి అతి పెద్దదైన వాసుకిని పోలిన పాము జాతి అవశేషాలను ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు గుజరాత్ రాష్ట్రంలోని ఓ బొగ్గు గనిలో గుర్తించారు. ఇలాంటి పాము జాతి సుమారు 4 కోట్ల ఏళ్ల కిందట భూమిపై సంచరించాయని చెప్పారు. ఈ పాము శిలాజాలను పరిశీలించి ఇది 1000 కేజీల బరువు, 50 అడుగుల పొడవు ఉండవచ్చని చెప్పారు. ఈ భూమిపైన తిరిగిన అత్యంత భారీ పాము ఇదేనని తేల్చి చెప్పారు. నిజానికి ఈ పాము శిలాజాలను 2005లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ముందుగా వాటిని మొసలి శిలాజాలుగా భావించి లేబొరేటరీలో పరిశోధన చేసేందుకు ఉంచారు. అయితే 20 ఏళ్ల తరువాత ఈ శిలాజాలపై మళ్లీ పరిశోధన చేపట్టారు. అప్పుడే ఇది మొసలి శిలాజాలు కావని, చాలా పెద్ద పాము అని గుర్తించారు. అంతరించిపోయిన టైటానోబోआ పాముకి దగ్గరి పోలికలు కనిపించినట్టు తెలిపారు. రెండింటి ఆకారంలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ టైటానోబోआ పాము జాతి కొనసాగింపుగానే ఈ పాములు పుట్టుకొచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పాము ఆకారం, దాని ఆహారం, అప్పటి వాతావరణం బట్టి అది జీవించిన విధానం, ఇలా అన్ని విషయాలపైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒక పాము ఇంత భారీ ఆకారంలో ఉంది అంటే దానికి తగ్గ ఆహారం ఆ కాలంలో లభించి ఉండాలి. అదే క్రమంలో దానికి శత్రు భయం కూడా తక్కువగా ఉండి ఉండాలి. అందుకే మొసళ్ళు, తాబేళ్లు, చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన అనకొండ మరియు పైథాన్స్ పాములు లాగా ఈ పాములు కూడా జంతువులను వేటాడి తినేవని వివరించారు. ఈ అరుదైన పాముకి ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. మన పురాణాల ప్రకారం శివుని మెడలో ఉన్న పాము పేరు వాసుకి. వాసుకి అంటే పాములకు రాజు. ఈ పాము చాలా భారీగా ఉంటుందని పురాణాల్లో చదివాం. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలోని ఓ బొగ్గుగనిలో గుర్తించిన ఈ పాము కూడా భారీగా ఉండడం వల్ల శాస్త్రవేత్తలు అదే పేరు పెట్టారు.